డిశ్చార్జ్ అయ్యాక ఇవన్నీ డబ్బు ఖర్చు అప్పటి వరకు నాకు హాస్పిటల్ ఖర్చు దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అయింది. డబ్బు ఖర్చు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా దగ్గర డబ్బు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంటే మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు. నేను ఏ దైవజనుడు అయితే వద్దనుకున్నానో దూరంగా వెళ్ళిపోయానో ఆ దైవజనుడు సహాయం చేస్తా వచ్చారు కొన్ని లక్షల రూపాయలు. నేను ఏ ప్రజలైతే వద్దనుకున్నానో నా స్నేహితులు కొద్దిమంది అలాంటి వారు నాకు సహాయం చేస్తా వచ్చారు. ఎలాంటి పరిస్థితి అంటే నేను మర్నాడు మరణిస్తాడు తీసుకెళ్ళిపోమన్న పరిస్థితి ఇంటి దగ్గర తీసుకొచ్చారు. అయితే ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు నేను ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్లో వర్తమానం వినేవాడిని. ఆయన 2 ఏళ్ళ నన్ను మన హాస్పిటల్ డిశ్చార్జ్ చేయడం బాధన్నాడు. ఇక్కడ గడుపున్నాడం రావాలి బాక్స్ విరాకులు. ఏ డాక్టర్ అయితే ఇతను చనిపోతాడు అని రవికుమార్ గారు చెప్పారో అదే డాక్టర్ తర్వాత మళ్ళీ నన్ను చూసి డిశ్చార్జ్ చేసిన డాక్టర్ ఆయన నువ్వు బతికున్నావు అంటే గాడ్స్ మెడికల్ అని చెప్పారు. నువ్వు పరిస్థితి ఖచ్చితంగా అక్కడికి తెలుసు కదా, నువ్వు అందరం రావచ్చు కదా అని అడిగి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉంటుండగా దేవుని దాసురాలు నువ్వు మందిరానికి రావచ్చు కదా అని చెప్పి ఫోన్ చేసి అడుగుతూ వచ్చారు. నవంబర్ 10, 2025 సంవత్సరం 22వ సంవత్సరం నేను దేవుని మందిరానికి వెళ్ళడం జరిగింది. నేను దాదాపు 12 సంవత్సరాలు దేవుని మందిరానికి దూరంగా ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధన వర్తమానం బల్ల వర్తమానం విన్నప్పుడు నాకు ఎక్కడ లేని సంతోషం కలుగుతూ వచ్చింది. దేవుడు నాకు ఆదరించి ఆత్మీయమైన తల్లిదండ్రులు ఇస్తూ వచ్చాడు. మందిరాల్లో అన్న అక్క అని పిలుస్తారు కానీ నేను వాళ్ళని తల్లిదండ్రులుగానే పిలుస్తాను. ఎందుకంటే నా తల్లిదండ్రులతో నాకు అప్పుడు సరిగా సంబంధం లేదు కానీ నా ఆత్మీయ తల్లిదండ్రులతో మీతో మాట్లాడుతున్న నాతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా అయిన తర్వాతే నేను కీబోర్డ్ నేర్చుకుంటూ వచ్చాను. నాకు కళ్ళు కనబడకపోయినా దేవుడు నాకు కీబోర్డు నేర్చుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. అలాగే యవనస్తుల కొడుకులు దేవుని మందిరంలో వాక్య పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవుడు నా జీవితంలో ఇలా గొప్ప కార్యాలు ఎన్నో ఘనమైన కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నీకు ఇలా అయిపోయింది నీకు బాధ లేదా అని. నేను నిజంగా చెప్తున్నాను ఒకవేళ నా జీవితంలో ఈ పరిస్థితి అనుమతించబడకపోతే నేను దేవుని తెలుసుకునేవాడిని కాదేమో. 34వ కీర్తన 1వ వచనంలో అంటాడు కదా నేను ఎల్లప్పుడూ యెహోవానే సన్నిధించెదనని. దేవుడు నన్ను ఏ పరిస్థితుల్లోనైనా స్తుతించడం నేర్పించాడు. ఉదాహరణకు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. పోయిన నెల 14వ తారీఖు నాకు ఆపరేషన్ జరగాలి.
ఆపరేషన్ చేయించుకోవడానికి చెప్పి సిఎంసి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు చూసి నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే చనిపోతావు అని చెప్పారు. 20 లక్షలు ఆపరేషన్ కట్టుకోవాలనుకున్నారా? నీకు ఆపరేషన్ చేస్తా అన్నాడు. 20 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? ఆపరేషన్ చేయించుకున్నా చనిపోతారని చెప్పారు. ఎవరికైనా పరిస్థితులు అంటే నిరుత్సాహం వస్తారు కదండి. ఎవరికైనా అలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ కలుగుతాయి కదా. దేవుని స్థుతిస్తూ వచ్చా, కానీ నేను మాత్రం దేవుని స్థుతిస్తా వచ్చాను. దేవుడు నన్ను ఇలా వాడుకోవడానికి కష్టపడ్డాడు అనుకున్నా. ఎందుకంటే దేవుడు నన్ను ఇలాగే వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అని అనుకున్నా. ఆశ్చర్యకార్యం ఏంటంటే 3 సంవత్సరాలు ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా, నేను ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చానో నేను రెండో సాగుతాను దేవుడి వరకు రెండో సాక్షి చెప్పడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3 సంవత్సరాలు ఇదే పరిస్థితుల్లో ఇంటి దగ్గర నేను ఖాళీగా ఉన్నాను. ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చానో రెండవసారి ఈ విధంగా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు నన్ను ఇలా వాడుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నా సాక్ష్యాన్ని నేను క్లుప్తంగానే చెప్తాను, ముగించేస్తాను. నేను ముగించక ముందు మీకు ఒక ప్రశ్న. దేవుణ్ణి మీ రక్షకునిగా మీరు అంగీకరించారా? ఈ లోకంలో ఆనందం కోసం వెతుకులాడుతున్నారా? ఈ లోకంలో ఆనందం కోసం వేటిలోనే వెతుక్కుంటున్నావా? అన్ని చూసాను, కాగాలు తిరిగాను, రిలేషన్షిప్ అడ్డం పెట్టుకున్నా, దేవుడు డబ్బులు ఖర్చుకుంటా, నేను ఆనందం కోసం తాగాను, తిరిగాను, వేరే ఫ్రెండ్షిప్ లో వెతుక్కున్నాను, నాకు ఎక్కడ కూడా ఆనందం దొరకలేదు. దేవుని ఎప్పుడైతే నా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చాను, దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు సమాధానం ఇస్తూ వచ్చాడు. దేవుడు నాకు 2 వాక్యాలు బలంగా దర్శించి నేను చెప్పాను కదా, వాక్యాలు ఇప్పుడు చెప్తాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులది కనిపెట్టరు. దేవుడు ఒక్కమారి కలుగును, 2 మార్లు కలుగును వాక్యం ఉంటున్నాడు. చెప్తాడు దేవుడికి ఒకసారి మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడంట? దీంట్లో తల్లిదండ్రులు ఉన్నారానో లేదా దైవం ఉన్నారనో దేవుడు మాట్లాడతాడట. ఆ మాట విన్నప్పుడు రెండోసారి మాట్లాడతాడట. దేవుడు మళ్ళీ బాగు చేసుకోడా అని మాట్లాడతాడట. 15 నిమిషాలు కలిగిందో దేవుడు ఒకసారి మాట్లాడాడు తల్లిదండ్రుల ద్వారాను, దేవుడు వాక్యం ద్వారాను. అప్పుడు సరిచేయబడలేదు. రెండవసారి దేవుడు మాట్లాడను, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, అయినా సరిచేయబడలేదు. తర్వాత 15వ వచనం. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో చాలు. కళల ద్వారా స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇంగ్లీష్ లో దర్శనం అని ఉంటుంది. 16వ వచనంలో దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో అక్కడ రాయబడి ఉంటుంది. కత్తి వలన నశింపకుండా శ్రమలు అనుమతించి ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 19వ వచనంలో వ్యాధిని అనుమతించి దేవుడు మాట్లాడతాడు అని రాయబడి ఉంటుంది. ఈ 6 విషయాల ద్వారా సరిచేయబడకపోతే దేవుడు మరొక విధానంలో ఆయన మాట్లాడతాడు. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా
హఠాత్తుగా నాశనమగును. ఈ విషయం ఈ వాక్యం ఉన్నప్పుడు నా గుండె పగలుగా వచ్చింది. ఈ వాక్యాన్ని విన్నప్పుడు నా గుండె పగులుతూ వచ్చింది. దేవుడు నన్ను ఎన్నిసార్లు దర్శించిన బ్రతుకు మార్చుకోలేదు. దేవుడు నన్ను ఎన్నోసార్లు దర్శించినా నా బ్రతుకు మార్చుకోలేదు. వాక్యంలో దేవుడు నన్ను దర్శించినప్పుడు దేవుడికి నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకుంటూ వచ్చాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించినప్పుడు సంపూర్ణంగా నా జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటూ వచ్చాను. అయితే ఈరోజు నేను ప్రశ్న, దేవుడు మీకు అనేక సార్లు మాట్లాడున్నాడు. అయితే మీకు ఒక ప్రశ్న, దేవుడు అనేక సార్లు మీతో మాట్లాడి ఉంటాడు. జీవితాన్ని మార్చుకున్నావా? మీ జీవితాన్ని మార్చుకున్నావా? దేవునికి ఇచ్చావా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? రక్షకుడిగా అంగీకరించావా? దేవుని నీ రక్షకునిగా అంగీకరించావా? నేను ఒక మాట ప్రతి అవనస్తుడికి చెప్తా ఉంటాను, కలిసిన వారికి వారు చెప్తే నేను ఎదుగుతా. నేను నన్ను కలిసిన యవనస్తులు ప్రతి ఒక్కరికి ఈ మాట చెప్తూ ఉంటాను. నీ తల్లిదండ్రులు నీకు చెప్పినప్పుడు నీ మనసు మార్చుకో. నీ తల్లిదండ్రులు నీకు చెప్పినప్పుడు నీ మనసు మార్చుకో. ఎప్పుడు నీ మనసు మార్చుకోకపోతే నీ దైవజన్ చెప్తాడు, అప్పుడే నీ మనసు మార్చుకో. ఒకవేళ అప్పుడు మార్చుకోకపోతే నీ దైవజన్ నీతో చెప్తారు, అప్పుడైనా మార్చుకో. అలాంటి సందర్భం కాకపోతే ఇలాంటి గౌరవశ్రీ గుడిలో ఆత్మకూరులో దైవజన్ ఉంటారు, దేవుడు మాట్లాడుతున్న దేవుడు బతుకు మార్చుకో. ఒకవేళ ఇలాంటి యవనస్తుల కూడుకలో ఆత్మపూర్ణ దైవజనులు మాట్లాడినప్పుడైనా నీ బ్రతుకును మార్చుకో. ఒకవేళ నీ బ్రతుకు మార్చుకోతే దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు ఒకవేళ అప్పుడు నువ్వు వినకపోతే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడితో చెప్పించుకోవద్దు. దేవుడితో కానీ నువ్వు చెప్పించుకున్నావు జీవితం కఠినంగా ఉంటుందంటే న్యాయాన్ని కొద్దిగా 16 సంవత్సరాలు అనిపిస్తున్నావు అనుకో. ఒక దేవునితోటే నువ్వు చెప్పించుకున్నావంటే నీ జీవితం ఎంత కఠినమైనది అంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, సంసోను. సంసోను జీవితం ఏమైందంటే అక్కడ కన్నులు పెరికి వేయబడ్డాయి. దేవుడు రక్షణ పొందాలి అన్ని చక్కలు చెప్తే దేవుడి జీవితంలో అవయోగాలను తీసేస్తాడు, లేకపోతే నీ కాలాలను తీసేస్తాడు. దేవుడు నీ జీవితంలో నేను రక్షించాలి అని అనుకుంటే ఒకవేళ నువ్వు మాట వినకపోతే దేవుడు నీ అవయవాలైనా తీసేస్తాడు, లేదా నీ బ్రతుకునైనా నీ ప్రాణాన్నైనా తీసేస్తాడు. మీరు భయపడతారని చెప్పట్లేదు, నా అనుభవంలోంచి చెప్తున్నా. నా జీవితంలో మీ జీవితం అవ్వకూడదు అనేది నా ఆశ. నువ్వు ఇంకా నీ జీవితంలో లోకంలో ఏదైనా వెతుక్కుంటున్నావేమో. ఈ తరుణంలో కలవరిశిలో నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు మాటకు లోబడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.